నమస్కారం. మనం ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. అలాగే ఎన్నో ఆలయాల సందర్శనం చేస్తూ ఉంటాం. అయితే వాటిలో కొన్ని మాత్రమే మన స్మృతి పదంలో ఎప్పటికీ నిలిచిపోవడమే కాకుండా మంచి ఆధ్యాత్మిక జ్ఞాపకాలుగా పరమానందాన్ని కలిగిస్తాయి. అటువంటి అద్భుత పుణ్యక్షేత్రమే చిన్న తిరుపతిగా పిలువబడే ద్వారకా తిరుమల. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా వెలసిన దివ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ, భీమడోలు జంక్షన్‌కు 15 కిలోమీటర్ల దూరంలోనూ ద్వారకా తిరుమల క్షేత్రం వెలసి ఉంది. ఈ క్షేత్రం దశరథ మహారాజు కాలం నాటిదని, ఈ స్వామివారిని శ్రీరాముని తాతగారైన అజుడు మరియు శ్రీరాముని తండ్రి గారైన దశరథ మహారాజు గారు కూడా దర్శించుకున్నారని పురాణ కథనం. మేము సాయం సంధ్యా సమయంలో ద్వారకా తిరుమలకు చేరుకున్నాము. విశాలమైన మరియు ప్రశాంతమైన ప్రదేశంలో ఆలయ ముఖద్వార గోపురాలు భూలోక స్వర్గమైన ద్వారకా తిరుమల ఆలయం లోపలికి స్వాగతిస్తూ భూమికి ఆకాశానికి ఆత్మకు పరమాత్మకు అనుసంధానకర్తలుగా ఠీవిగా జయ విజయుల ప్రతిరూపాల్లా దర్శనమిచ్చాయి. ద్వారకుడు అనే ఋషి ఈ కొండపై తీవ్ర తపస్సు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామివారిని చీమల పుట్ట నుండి వెలికి తీయడం వల్ల ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని అంటారు. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో ముందుకు సాగుతూ మనం కుడివైపు చూసినప్పుడు క్యూ కాంప్లెక్స్ షెడ్ కనిపిస్తుంది. ఇక్కడే 100-200 రూపాయల దర్శనం టికెట్స్ వివరాలు రాసి ఉన్నాయి, మనం చూడవచ్చు. ఇక్కడ ప్రతినిత్యం స్వామివారి సంకీర్తన భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్యూ కాంప్లెక్స్ పక్కనే అద్భుతమైన మరియు విశాలమైన పెద్ద మంటపం దర్శనమిస్తుంది. ఈ మండపంలో నుంచే మనము స్వామివారి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మండపంలో దారికి ఇరువైపులా ఉన్న స్తంభాల మీద విష్ణుమూర్తి యొక్క దశావతార శిల్పాలతో కూడిన అద్భుతమైన కళాఖండాలను తిలకిస్తుంటే కనుల పండుగగా అపర వైకుంఠంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒకవైపు వీణుల విందుగా హరినామ సంకీర్తన, మరోవైపు స్వామివారి దశావతారాల దివ్యమంగళ విగ్రహాల కనువిందు. భక్తి పారవస్యంతో మంత్రముగ్ధులమైపోతామంటే అది అతిశయోక్తి కాదు. మత్స్యాదిభిరవతారైరవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం. మత్స్య కూర్మ మొదలైన అవతారాలను ఎత్తి ఈ భూమిని ఎల్లప్పుడూ రక్షించే ఓ విష్ణుమూర్తి, సంసార తాపత్రయాల నుండి మమ్ము తక్షణమే రక్షించు అని ప్రార్థిస్తూ దశావతార మండపం దాటి ముందుకు నడిచాము. మండప ద్వారానికి ఎదురుగా తూర్పు గోపురం కనిపించింది. మండపానికి తూర్పు గోపురానికి మధ్యనున్న ప్రాంగణంలో పైన ఏ పైకప్పు లేని బహిరంగ వినీల ఆకాశం, గోపురం ఎదురుగా ఉన్న ప్రాకార గోడపై బంగారు రంగులో మెరిసిపోతూ పాలకడలిలో శేషశయ్యపై పవళించి ఉన్న విష్ణుమూర్తి, ఆ ప్రక్కనే సకల దేవతామూర్తులచే కొనియాడబడుతున్న స్వామివారి విరాట్ రూప కుడ్య చిత్రాలు జీవం ఉట్టిపడేలా దర్శనమిచ్చాయి. ఇలలోని వైకుంఠం, ఎంతో ప్రశాంతతను చేకూర్చే అపర దేవలోకం. ఇక్కడ ఉన్న ఈ భక్తుల కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా. అపురూప దృశ్య వీక్షణం మీరు చూడండి. గోవర్ధనగిరిని ఎత్తినవాడా, ఇంద్రుని తమ్ముడా, రాక్షస కులానికి శత్రువైనవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా, నిన్ను దర్శించిన తర్వాత ఈ సంసార బంధాల పట్ల విరక్తి కలగకుండా ఉంటుందా? దామోదర, సద్గుణాలకు నిలయమైనవాడా, అందమైన ముఖ పద్మం కలవాడా, గోవింద, సంసారమనే సముద్రాన్ని మదించే మందర పర్వతం వంటివాడా, కరుణామయుడవైన ఓ నారాయణ, నీ పాదాలనే శరణు వేడుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పెద్ద తిరుపతిలోలానే ఈ ద్వారకా తిరుమల ఆలయంలో కూడా స్వామివారికి అన్ని రకాల సేవలు జరుగుతాయి. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుండి తిరుమల తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఈ ద్వారకా తిరుమలకు వచ్చి ఇక్కడే స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
ప్రధాన ఆలయానికి 4 దిక్కులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. ఈ గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని మనం దర్శించవచ్చు. ఈ దక్షిణ గాలిగోపురం ఎదురుగా ఉన్న ఈ మెట్ల మార్గం ద్వారానే భక్తులు నడకదారిన మెట్లు ఎక్కి వచ్చి స్వామివారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ద్వారక అనే ఋషి ఇక్కడ తపస్సు చేసి చీమల పుట్టలో స్వయంభూగా ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడని, ద్వారక మహర్షి స్వామివారి నిరంతర పాదసేవను కోరాడు కనుక పాదసేవా భాగ్యం ద్వారక మహర్షి వారికి దక్కిందని, అందుచేత ఈ స్వామివారి పాదభాగం లోపల ఉందని అంటారు. అందుచేతనే స్వామివారి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేయడం వల్ల స్వామివారు ఆయనకు దక్షిణముఖంగా దర్శనమిచ్చారు. అందుకే ఇక్కడ మూల విరాట్టు దక్షిణముఖంగా ఉంటుంది. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఒకే గర్భగుడిలో ఒకే విమాన శిఖరం క్రింద 2 విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మొదటిది స్వయంభూగా వెలిసిన స్వామివారి అర్ధ విగ్రహం కాగా, మరొకటి భక్తులు సంపూర్ణ పూజలు చేసుకోవడానికి వీలుగా రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన నిలువెత్తు సంపూర్ణ విగ్రహం. ఈ ద్వారకా తిరుమల ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే స్వయంభువుగా ఉన్న ఈ విగ్రహం కింద ఎర్ర చీమల పుట్ట ఉండడం వల్ల విగ్రహంపై నీటి చుక్క పడితే చీమలు కదులుతాయనే నమ్మకంతో స్వామివారికి నేరుగా ఇక్కడ అభిషేకాలు నిర్వహించరు. ద్వారకా తిరుమల ప్రధాన మందిరంలోని గర్భగుడిలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారు మరియు శ్రీ రామానుజాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి శిలామూర్తులు కన్నుల పండుగగా దర్శనమిస్తారు. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు ఆండాళ్ అంటే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం రోజున ఈ అమ్మవార్లకు విశేష కుంకుమ పూజ జరుగుతుంది. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కల్పించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుక వైపున పీఠంపై వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠించారని ఇందాక చెప్పుకున్నాం కదా. మరి స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తరువాత ప్రతిష్ఠింపబడిన అంటే రామానుజాచార్యుల వారిచే ప్రతిష్ఠింపబడిన విగ్రహాన్ని కొలిచినందువల్ల ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి ఏడాది వైశాఖ మాసం మరియు ఆశ్వయుజ మాసాలలో ఏడాదికి 2 సార్లు స్వామివారికి కళ్యాణోత్సవాలు జరుపుతారు. ఈ ఆలయంలో ఒకే విమాన శిఖరం క్రింద 2 ప్రధాన విగ్రహాలను దర్శించుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దక్షిణముఖంగా ఇక్కడ వెలసి ఉండడం లాంటి ప్రత్యేకతలు కలిగి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిరూపంగా వెలసి కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా భక్తుల నీరాజనాలు అందుకునే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.